హాయ్ అండి. ప్రతి వారం 30 రూపీస్కి అయితే హాఫ్ కేజీ పచ్చిమిర్చి అయితే నార్మల్గా మార్కెట్లో అమ్ముతుంటారు కదా. పోయిన వారం అయితే 30 రూపీస్కి కేజీ అయితే ఒక అంకుల్ దగ్గర అయితే తీసుకున్నాను. ఏంటి అంత కక్కుర్తా కేజీ పచ్చిమిర్చి తీసుకున్నారు అని అనుకోవచ్చు. అంటే 30 రూపీస్కి వచ్చినప్పుడు తీసుకుంటే నాకు 2 వీక్స్ వస్తాయని నేనైతే 30 రూపీస్కి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అవి తీసుకొని పోయిన వారం తీసుకున్నాను కదా, అందులో కొద్దిగా అయితే వాడేసాను. మిగతా ఎలా ఉన్నాయని ఈరోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. సర్లే వీటి ఎందుకు ఇంకా మొత్తం ఖరాబ్ చేయడం అని పైన తొడిమెలు ఉంటాయి అవి అయితే తీసేసాను. తీసేసిన తర్వాత మొన్న స్విగ్గీ నుండి అయితే మేము ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఆ బాక్సులు ఉంటాయి కదా, వాటిని పడేయకుండా ఒక బాక్స్ కొంచెం పెద్ద బాక్స్ అయితే తీసుకొని ఈ తొడిమెలు తీసిన పచ్చిమిర్చిని అన్నిటినీ అందులో అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని మనం మూత పెట్టుకున్నట్టయితే ఇంకా 1 వీక్ అయినా ఫ్రెష్గా ఉంటాయి. నాకు ఒక్కటి కూడా పచ్చిమిర్చి అనేది పోలేదన్నమాట. ఇలా తక్కువ వచ్చినప్పుడే ఎక్కువ తెచ్చేసి ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకో, మనకి ఇంకొక 1 వీక్ అయినా ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు ఒకటేసారి ఎక్కువ డబ్బులు పెట్టేవాళ్ళు, ఒకటిసారి తక్కువ ఉన్నప్పుడు ఇంత కేజీ తెచ్చుకొని కొన్ని వాడేసి మిగతా ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.